హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. రేపటి గురించి దానికన్నా ముందు నిన్న ఏం జరిగిందో ఒకసారి అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు చూస్తే మనము నిన్న మార్కెట్ చూస్తే చిన్న గ్యాప్ అప్ కాదు, గ్యాప్ అప్ అయ్యింది. అయ్యి మళ్ళీ చాలా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి ఇమీడియట్గా పైకి వచ్చేసి, సో దీంట్లో మీరు చూసేది ఏంటంటే సెల్లర్స్ దీన్ని మార్కెట్ని కింద తీసుకెళ్దామని చూసారు ఈ పాయింట్ కిందకి. ఓకేనా? కాకపోతే బయ్యర్స్ కూడా అంతే స్ట్రాంగ్. ఈ బయ్యర్స్ ఉన్నారు కదా, ఈ బయ్యర్స్ ఇంకా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. సో ఎట్లా అంటే టగ్ ఆఫ్ అవర్ లాగా ఈ క్యాండిల్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్యాండిల్ బయ్యర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండే, దాని తర్వాత దే ట్రై టు టేక్ ది మార్కెట్ అప్. కానీ ఇప్పుడు ఇక్కడ కింద బయ్యర్స్ ఎలా స్ట్రాంగ్ ఉన్నారో పైన సెల్లర్స్ కూడా అలానే స్ట్రాంగ్ ఉన్నారండి. మీరు ఇలా చూసుకుంటే ఇగో ఈ జోన్, దిస్ ఈస్ ద జోన్ వేర్ ద సెల్లర్స్ ఆర్. ఇంకా పైకి కూడా ఉన్నారు, కాకపోతే ఇక్కడ నుంచే మనకి ఇగో ఇక్కడ దాకా, అసలు ఇక్కడ కాదండి, మీరు మొత్తం ఇక్కడ దాకా ఉన్నారు చూడండి సెల్లర్స్. సో ఇదంతా సెల్లింగ్ ఏరియా. సో మీకు పైకి వెళ్ళడానికి స్ట్రాంగ్గా, వెరీ స్ట్రాంగ్గా వస్తేనే పైకి వెళ్తారు, లేదంటే అసలు పైకి వెళ్ళే సవాలే లేదండి ఇప్పట్లో. చాలా స్ట్రాంగ్ ఇంత పెద్ద క్యాండిల్స్ తోని మనకి బయింగ్ వస్తే దెన్ వీ కెన్ మూవ్ అప్. లేదంటే ఇప్పుడు ఒక చాలా ఎట్లా అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఫైట్ లో మనం ఉండిపోయాం. దిస్ ఈస్ ద రీజన్. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మార్కెట్ ఉన్నప్పుడు బయ్యర్స్ కి చాలా కష్టం అండి, బయ్యర్స్ కి చాలా కష్టం. సో మీరు ఏం చేయాలంటే ఇలాంటి ఉన్నప్పుడు కొంచెం ఆ రోజు ట్రేడ్ చేయకపోవడం మంచిది, ఆర్ ఎల్స్ మీరు లెవెల్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ లో కిందకి వెళ్తే మీరు ట్రేడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ చూడండి అది ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది, దట్ ఈస్ నో యూస్. లేదా ఇగో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఏదైనా మీకు ఇప్పుడు చూడండి రెసిస్టెన్స్ అయింది, ఒక క్యాండిల్ లో అయింది, క్లోజ్ అయింది, దీని కింద ఒక ట్రై చేసి ఉంటే మీకు ఈ ట్రేడ్ వచ్చి ఉండేది. అంతే, అంతే తప్ప ఇక్కడ ఎక్కడైనా మీరు ట్రేడ్ చేసి ఉండాలని చూస్తుంటే మాత్రం చాలా పెద్ద లాస్, అంటే ఎస్ఎల్ చాలా హిట్ అయి ఉంటాయి. లాసెస్ వచ్చాయో తెలియదు కానీ ఎస్ఎల్స్ చాలా హిట్ అయి ఉంటాయి. సో ఇలా మనకి ఫ్రైడే రోజు గడిచిపోయింది. మోస్ట్ ఆఫ్ ది డే వాజ్ సైడ్ వేస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వి గట్ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఎవరైనా అప్పటిదాకా కూర్చొని పేషెన్స్గా కూర్చొని చేస్తుంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి మండే ఏంటి, మండే ఎలా ఉండబోతుంది మార్కెట్. సో ఇది తీసేస్తే ఇది తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది పైనుంచి 15 మినిట్స్లో, మన 1 అవర్లో కూర్చుంటే సేమ్ ట్రెండ్ లైన్ కంటిన్యూ అవుతుంది, రైట్? దీని దగ్గరికి వచ్చినప్పుడల్లా వీఆర్ గోయింగ్ డౌన్. సో దీనిపైన ఒక 15 మినిట్స్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే కానీ మనం పైకి వెళ్ళే ఛాన్స్ ఆర్ వెరీ రేర్. ఓకే, అలానే బయర్స్ చూడండి, ఈ జోన్లో బయర్స్ ఉన్నారు, ఈ జోన్లో బయర్స్ ఉన్నారు. మీకు చూసుకుంటే ఇక్కడ దాకా ఉన్నారు ఇప్పుడైతే. సో మీకు ఈ బయ్యింగ్ కూడా గ్యాప్ అప్ అవుతే దెన్ వీ మైట్ బ్రేక్ దిస్. బయ్యర్స్కి ఎస్ఎల్ హిట్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు కిందకి, లేదా మనకి డౌన్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి చాలా మటుకు సైడ్ వేస్ ఉంటుందండి. ఇద్దరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మండే కొంచెం ఫస్ట్లో సైడ్ వేస్ ఉండి దాని తర్వాత ఎట్ సైడ్ అయినా బ్రేక్అవుట్ చేయొచ్చు. అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మెల్లగా పైకి వెళ్ళింది అనుకో, పైకి వెళ్ళి ఇదంతా ఉండి ఒకటేసారి బ్రేక్అవుట్ ఇస్తే దట్ ఈస్ గుడ్, అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేదు మనకి కొంతసేపు ఇక్కడే ఉండి మళ్ళీ డౌన్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, డౌన్ సైడ్ ట్రేడ్స్ చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే హై పైన 54,360 పైన ట్రేడ్ క్లోజింగ్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ 500, 650 అండ్ 800. ఇవి అప్ సైడ్ టార్గెట్స్. డౌన్ సైడ్ అంటే మీరు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఫిబొనాచి పెట్టి చూశాను, 40% లో కిందకి వచ్చింది అది. చూడండి ఇది 40% కింద. సో మీరు ఇక్కడ దీని కింద అంటే విచ్ ఇస్ ఎట్ వాట్ 53,580, అంటే 53,580 కాదు 560 పెట్టుకోండి బెస్ట్. 560 పెట్టుకోండి. 53,560 కింద అయితే మీకు ఫస్ట్ టార్గెట్ విల్ బి 53,380, దాని కింద మీకు 53,200, దాని కిందకి వెళ్తే ఇంకా మీకు 53,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి.
దిస్ ఈస్ హౌ బ్యాంక్ నిఫ్టీ ఈస్ గోయింగ్ టు బి. మీకు ఇంకా ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుంటే మీరు చూడండి 5370 ఇక్కడ హైయెస్ట్ ఓ ఎక్కడుంది చూడండి. ఇక్కడ ఉంది చూడండి 54,000 దగ్గర. సో 54,000 ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయ్యింది అనుకోండి, 54,000 బ్రేక్ అయితే మీకు ఒక 200-300 పాయింట్స్ ఈజీగా మూవ్‌మెంట్ వస్తుందండి. 100-200 పాయింట్స్ ఈజీ మూవ్‌మెంట్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. సో సేమ్ థింగ్ ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ చూసుకుంటే 53,500 ఉందండి. 53,500 53,500 బ్రేక్ అయిందనుకోండి, మంచిగా మీకు కింద సైడ్ ఒక 200-300 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మళ్ళీ ఇంకోటి, మీరు ప్రీమియమ్స్ చూస్తే ఆల్మోస్ట్ మీకు చాలా మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర ఆల్మోస్ట్ 1300 ఉన్నాయి. అంటే దీనిది ఇంకా ఎక్స్‌పైరీ డేట్ చాలా దూరం ఉంది కాబట్టి యూ డోంట్ హావ్ టు వరీ. ఇప్పుడు 26థ్ మే గదా! ఇంకా మనకి ఆల్మోస్ట్ 9 డేస్ ఉంది కాబట్టి 9 డేస్‌లో ఈ 1300 అంటే మంచి మూవ్‌మెంట్. వచ్చినప్పుడు మాత్రం మూవ్‌మెంట్ బాగా వస్తదనమాట 2 సైడ్స్. ఓకే. ఆహ్, థాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ ఎవరికైనా కోర్స్ నేర్చుకోవాలి, నేను ట్రేడ్ ఎలా చేస్తాను అవన్నీ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. యూ కెన్ సెండ్ మీ మెసేజ్ ఓవర్ దేర్. ఓకేనండి. బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.